బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని ప్రకటించారు. టీడీపీ మద్దతు కౌన్సిలర్లు 10 మంది హాజరు కాగా వైసీపీ మద్దతు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనకి కోరం సభ్యులు సంఖ్య రానందువలన 1 hour వరకు వెయిట్ చేయాలని మనకి రూల్ పొజిషన్ చెప్తా ఉంది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం. అట్లీస్ట్ 1/2 of the number of members then on the municipal council who are entitled to vote at the election within 1 hour from the time of appointment for the meeting. Within 1 hour దాటింది కాబట్టి ఈ ఎలక్షన్ ని రేపటికి పోస్ట్పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ జాయింట్ కలెక్టర్ అండ్ అబ్జర్వర్ గా నియమించిన ఎస్ఈసి నుంచి అబ్జర్వర్ గా నియమించిన జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకురావడం జరుగుతూ ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా రేపు ఈ మీటింగ్ ఉంటుంది కాబట్టి యథావిధిగా రేపటికి పోస్ట్పోన్ చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 11 గంటలకి ఉదయం మళ్ళీ స్పెషల్ మీటింగ్ ఈ ఎన్నిక కోసం నిర్ణయం తీసుకోవడం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. పట్టు కోల్పోకుండా ఉండాలని వైసీపీ భావిస్తోంది. ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. ఇప్పటికే వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇంకా అనేక మంది సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన వారు వెళ్లకుండా కట్టడి చేయాలని భావిస్తున్నారు మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇప్పటికే 2 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు. అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవం లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన. ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది? దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించింది అనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అన్నిటిపై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? చలో తుని అంటూ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. తుని వైస్ చైర్మన్ ఎన్నికకు 3వ తారీఖు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టీడీపీ అనేక కుతంత్రాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇవాళ సజావుగా సాగుతుందనుకున్న ఎన్నికకు టీడీపీ గూండాలు అడ్డుపడ్డారని ఆరోపించారు. వైస్ చైర్మన్ ఎన్నికకు మొన్న 3వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పూర్తిగా 30 మంది కౌన్సిలర్స్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. మున్సిపల్ ఆఫీసులో టీడీపీ మనుషులందరూ ఆఫీసులోకి వచ్చి కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. తర్వాత 3వ తారీఖు వాయిదా వేసి శాంతి పద్ధతుల రీత్యా 4వ తారీఖు ఎలక్షన్ పెడతామని చెప్పి 3వ తారీఖు వాయిదా వేసి 4వ తారీఖు పెట్టడం జరిగింది. 4వ తారీఖు కూడా మొత్తం 27 మంది కౌన్సిలర్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయిన 4వ తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు, తుని నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు, అదేవిధంగా చాలామంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, తోలులాడడం, ఇబ్బంది పెట్టడం, మళ్ళీ 4వ తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు పోయే పరిస్థితి ఏంటంటే, నిన్న సాయంత్రం నుంచి మా నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేయడం, అదుపులో తీసుకోవడం, మండలాల నుంచి, తొండంగి మండలం నుంచి కానీ, కోటనందూరు మండలం నుంచి కానీ, తుని మండలం నుంచి కానీ ఏ నాయకులను కూడా టౌన్లోకి రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి, మా నాయకులు ఇప్పుడు కూడా స్టేషన్లోనే ఉన్నారు. 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 31 ఉంది. ఇలా మాట్లాడి మా నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసి, ఆఖరికి కోఆప్షన్ మెంబర్ అయినటువంటి చైర్మన్ గారి హస్బెండ్ని కూడా ఇంటికి వచ్చి దౌర్జన్యంగా జీపులో ఎక్కించి, తర్వాత ఇక్కడ ఉన్న కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి తీసుకుపోదామని ప్రయత్నం చేయగా నేను వచ్చి అడ్డుకుని బయట తలుపులు వేసి తాళాలు వేసి, బయట తలుపులు తాళాలు వేసి ఆ తలుపు దగ్గర నిల్చున్న పరిస్థితి. మాకేమో 144 సెక్షన్ 31 అంటున్నారు. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, రౌడీ షీటర్లు, గోండాలు ఇంటి చుట్టూ తలుపులు బద్దలు కొడుతూ రకరకాలుగా ముందుగా ప్లాన్డ్గా పోలీసులు వచ్చి సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసి పారేస్తారు ప్లాన్డ్గా పోలీసులు వచ్చి. ముఖ్యంగా రూరల్ సిఐ, తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు. ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద 11 కేసులు కట్టినాడు సిఐ. అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది, ఎంత అరాచకం చేయాలంటే అంత అరాచకం. ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర. ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు. వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలను తీసుకొచ్చి, బయట నుంచి పోలీసులు మహిళలను తీసుకొచ్చి ఎవరన్నా దొరికితే చేతితో లాక్కుపోదామని, తాళాలు పగలగొట్టేస్తామని, ఇల్లు బదలగొట్టేస్తామని రకరకాల భయభ్రాంతులకు గురి చేశారు. ఈరోజు కూడా మేము 17 మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం 30 మంది, 17 మంది మీ ఎదురుకుంటే ఇక్కడే కూర్చున్నారు. విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. 17 మంది సంతకాలు పెట్టిన విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది. మేము అడుగుతున్నాం, బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను. చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను, జిల్లా అధ్యక్షుడిగా. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉదయం మున్సిపల్ చైర్మన్ ఇంటికి కౌన్సిలర్లు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అక్కడికొచ్చారు. ఆయన రాకపై టీడీపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కౌన్సిలర్ల ఇష్ట ప్రకారం ఓటు వెయ్యనివ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఇంట్లో నీకేం పని అంటూ రాజాను టీడీపీ క్యాడర్ ప్రశ్నించింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుని మున్సిపాలిటీలో 28 కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పటికే 10 మంది టీడీపీలో చేరారు. వైసీపీ కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో ఓటుతో కలిసి ఆ సంఖ్య 11కు చేరింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మరో 4 కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపితే వైస్ చైర్మన్ పదవి టీడీపీ సొంతం కానుంది. మిగతా కౌన్సిలర్లు టీడీపీ వైపు వెళ్లకుండా వారిని చైర్మన్ ఇంట్లో దాచినట్లు తెలియగానే టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో కౌన్సిలర్లతో మాట్లాడడానికి వచ్చిన శెట్టి రాజాను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచి హై డ్రామా నడిచింది. టీడీపీ వర్సెస్ వైసీపీ అనే రేంజ్లో యుద్ధ వాతావరణం కనిపించింది. ఇదే సమయంలో కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అయితే రేపు కూడా ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.